హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ వచ్చేసి డేట్ 25th December అండ్ టైం వచ్చేసి 12:40 అవుతుంది. నిన్న అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట నల్గొండకి. నిన్న అంటే 24th రోజు వచ్చినాము. బికాజ్ అక్క వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నా అని అంటే ఇన్వైట్ చేసినారనమాట. సో అందుకే వెళ్ళినాము. అండ్ 12:40కి నన్ను లేపి చర్చ్కి వెళ్ళేసి వచ్చారు. అండ్ నన్ను లేపి బయటికి రమ్మనేసరికి ఇట్లా సెటప్ చేసినారనమాట. సో కేక్ గజ్జెద్దుదా అని చెప్పి లేపినారు. బికాజ్ ఇట్స్ మై బర్త్డే గాయస్. సో 25th రోజు నా బర్త్డే అనమాట. అండ్ అట్లా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత పండుకొని మళ్ళీ మార్నింగ్ లేచి రెడీ అయినాము. బికాజ్ టెంపుల్కి వెళ్ళామని చెప్పి. అండ్ దానికంటే ముందు సేమియా చేసినారనమాట, స్వీట్. అండ్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి. యాక్చువల్గా అయితే ఈ ఇయర్ నాకు అసలు సెలబ్రేట్ చేసుకోవాలని లేదు బర్త్డే, ఎందుకనే నేను తర్వాత చెప్తా. అండ్ స్వీట్స్ అవన్నీ తినేసి కూడా మేమైతే బయలుదేరినాం అనమాట టెంపుల్కి. మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసి నల్గొండ దగ్గరలో ఉండే పానగల్ దగ్గర ఉంటుందన్నమాట. పానగల్ చెరువు ఉంటుంది కదా, సో దాని ముందరనే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటనే నేను ముందర వీడియోలో చెప్తాను. అండ్ ఎంట్రన్స్లోనే ఇట్లా కోనేరు ఉంటుందన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. టెంపుల్ నేమ్ వచ్చేసి ఛాయ సోమేశ్వరం అనమాట. అండ్ చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, చాలా ఓల్డ్ టెంపుల్. అండ్ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీని కన్స్ట్రక్షన్ అనమాట. కన్స్ట్రక్షన్ ఎందుకు అంటాను అనేది మీకు చూపిస్తా క్లియర్గా. అండ్ లోపల మనకి శివలింగం ఉంటుంది. అండ్ మేము వెళ్ళినప్పుడే ఇట్లా అగోరి వాళ్ళందరూ వచ్చినారనమాట. దర్శనం వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత మేము కూడా వెళ్ళినాం అనమాట స్పర్శ దర్శనానికి. నిజం చెప్తున్నా కదా, స్పర్శ దర్శనం చేసేటప్పుడు ఆ వైబ్ కానివ్వండి, ఆ ఫీల్ కానివ్వండి, నిజంగా మాటలో చెప్పలేమన్నమాట. అసలు అది స్పర్శ దర్శనం చేస్తుంటేనే, అభిషేకం చేస్తుంటే ఇట్లా కంట్లో నుంచి నీళ్ళు అట్లా వస్తున్నాయి. అసలు నిజంగా లైఫ్లో ఒక్కసారన్నా మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళండి, వెళ్ళుంటే చెప్పండి నాకు. అండ్ నేను చెప్పిన కదా స్పెషాలిటీ ఇదే అనమాట. మీకు అక్కడ షాడో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఛాయాదేవి అంటారు. అండ్ అక్కడ మీకు ముందర అసలు ఎటువంటి పిల్లర్ ఉండదు, బట్ పిల్లర్ అనేది మీకు అట్లా షాడో వస్తుంది. అండ్ మొత్తం దర్శనం అంతా ఫినిష్ అయిపోయాక ఇట్లా కోనేట్ దగ్గర కూర్చున్నాము. ఇలా ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వాటికి కూడా ఫుడ్ వేసేసి కూర్చున్నాం అనమాట. చాలా పీస్ఫుల్ ఉండే గైస్. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉండే. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది, స్పర్శ దర్శనం. నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, బికాజ్ జలుబు అయిందనమాట. మీకు ఫిషెస్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఎంత బాగున్నాయో అసలు, చాలా పెద్దగా ఉన్నాయి ఫిషెస్. అండ్ అట్లా కూర్చొని ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరినాము. యాక్చువల్గా అయితే వేరే టెంపుల్ ప్లాన్ ఉండే, బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. అది కూడా ముందర చెప్తా ఎందుకనేది. ఇంటికి రాగానే ఇట్లా మా మామయ్య మొత్తం కూడా బిర్యానీ ఆర్డర్ చేసి ఇట్లా పెద్ద సెటప్ చేసినారు అనమాట. క్రిస్మస్ కాబట్టి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా జరుగుతుంది నా బర్త్డే. ఇంట్రెస్ట్ లేదు అన్నా కదా, సో అందుకనేనేమో ఇంత సర్ప్రైజింగ్గా జరిగింది నా బర్త్డే. అండ్ తినగానే అసలు ఫుల్ నిద్ర వస్తుంటుండే. బట్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి, నాకు బ్లెస్ చేసిన వాళ్ళందరికీ నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి అట్లా అందరికీ మెసేజెస్ చేసుకుంటూ కూర్చున్నా. అండ్ ఈవినింగ్ కాగానే పైకి వచ్చినాం అనమాట, నేను గౌరీ. నాతో పాటు చాలామంది కూడా వచ్చినారు పైకి. సో బికాజ్ ఈవినింగ్ క్లైమేట్ బాగుంటుండే, కొన్ని వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేసినాం అనమాట. అండ్ ఇక్కడ వెనకాల పిల్లలందరూ కూడా కైట్ ఎగరేస్తున్నారు, నేను కూడా ఎగరేసిన అనమాట కైట్. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. నేను ఇయర్ ఒకరి వల్ల నేను నవ్విన అన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మెయిన్ థ్యాంక్ యూ వచ్చేసి మా పేరెంట్స్కి అనమాట. అన్నయ్యకి, డాడీకి, మమ్మీకి, వీళ్ళ ముగ్గురికి నేను అసలు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనమాట. బికాజ్ నన్ను చాలా హ్యాపీగా చేసినందుకు, ప్రతి ఒక్క విషయంలో కూడా హ్యాపీగా ఉంచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ లేదు అన్నా కదా ఇయర్, బికాజ్ యాక్చువల్గా అయితే అన్నయ్య రాను అన్నాడు. నేను వాళ్ళకి వేరే ట్రిప్ ఉంటుండే, నేను రాను కొంచెం బిజీగా ఉన్నాను కూడా అన్నాడు. సో నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుంటుండే అన్నయ్య రాను అనేసరికి. బట్ సడన్గా 24th రోజు ఈవినింగ్ కాల్ చేసి నేను వస్తున్నా అని చెప్పినాడు అనమాట. సో ఇక్కడైతే మళ్ళీ నైట్ మళ్ళీ మిద్ద మీద టెర్రస్ మీద తీసుకువెళ్ళి మళ్ళీ కేక్ కట్ చేయించినారు. అసలు క్రాకర్స్, ఆ కేక్ కటింగ్ కానివ్వండి, నిజంగా ఇంట్రెస్ట్ లేదు అన్నందుకేనేమో ఇట్లా జరిగింది. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుండే. అన్నయ్య రానందుకు యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు, బట్ అన్నయ్య వచ్చిండు. బట్ ఎందుకో ప్రతి ఇయర్ ఉన్నంత వైబ్ నాకు ఆ బర్త్డే రోజు లేదనమాట. బట్ నైట్ టైం ఇట్లా సెలబ్రేట్ చేస్తే ఎవరికి రాదండి. నాకు కూడా చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉంటుండే. అండ్ నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. అండ్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను విష్ చేసినందుకు, నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా.
గౌరీ ఎట్లా ఎట్లా జరిగింది బర్త్డే సెలబ్రేషన్స్ చెప్పు. చాలా గ్రాండ్గా జరిగింది, బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలే కదా ఎవరు? ఎస్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే గైస్ ఇంత గ్రాండ్గా చేస్తారని చెప్పి. క్రాకర్స్ అవన్నీ కలిపి రియల్లీ చాలా బాగా జరిగింది. మేమే కాదు గైస్, ఇక్కడ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరుగుతుంది అని చెప్పి. మా అమ్మయ్య కానీ అన్నయ్య వాళ్ళు కానీ అట్లా సర్ప్రైజ్ చేసినారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రీటింగ్స్. సో ఇట్లా కిందికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ డిన్నర్ అయితే చేసినాము. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది నాకు స్పెషల్ వీడియో అనమాట. స్పెషల్ మూమెంట్స్, ఈ స్పెషల్ క్లిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో క్రియేట్ చేశాను.